హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నిన్న రంజాన్ కదా, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ? మీకు ముస్లిం ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? కామెంట్ చేయండి. నిన్న ఈవినింగ్ సరదాగా అలా రోడ్ పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే అంబేద్కర్ గారి స్టాచ్యూ కనిపించింది. సరే లోపలికి వెళ్ళి చూసొద్దామని చెప్పేసి నేను నా ఫ్రెండ్ అయితే లోపలికి వెళ్ళామన్నమాట. లోపలికి వెళ్ళగానే ఇలా కనిపించింది. అంత పార్కింగ్ ఏరియా అంతా చాలా బాగుంది. ఒక చిన్న సైజ్ పార్కులా అయితే అనిపించింది మాకు. ఇప్పుడు చూపిస్తున్న ఈ ఏరియాలో తిరగడానికి అయితే మనకి ఛార్జెస్ ఏమీ చేయరండి వాళ్ళు, ఫ్రీగానే మనం తిరగచ్చు అనమాట. కానీ లోపలికి వెళ్ళి చూడాలంటే మాత్రం ఛార్జ్ ఉంది. అడల్ట్స్కి అయితేనేమో 10 రూపీస్, చిన్నపిల్లలకి అయితేనేమో 5 రూపీస్. వీఆర్ ఆల్వేస్ లేట్ టు ద ట్రెండ్ అండి. అందరూ ఎప్పుడూ చూసి రివ్యూస్ ఇచ్చాక కానీ మేము వెళ్ళమన్నమాట. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలంటే మాకు బాగా బోర్ కొట్టాలి, అలాంటప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి. సరే వీడియో అయితే చూసేయండి ఫస్ట్. లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోయామన్నమాట. మీలో మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ముందు ముందు మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియో పెట్టగానే. ఇక్కడ ఎవరా ఈ పర్సన్, ఇంతమంది ఉంటే ఒక్కరే వెళ్ళి కూర్చుని చదువుకుంటున్నారు అనుకుంటున్నారా? ఆయన అంబేద్కర్ గారినండి. రియల్గా చాలా రియల్గా ఉన్నారు కదా, రియల్ వరల్డ్లో ఎగ్జిస్ట్ అయ్యే విధంగా ఉన్నారు కదా. ఇక్కడ ఇంకొకటి చూస్తే చెట్టు కింద కూడా ఉన్నారనమాట. వెళ్ళి చూసాను, చాలా క్యూట్. ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా అంబేద్కర్ గారి థీమేనండి. ఎటు చూసినా సరే ఆయనకు సంబంధించినవే మొత్తం డిస్ప్లే అవుతూ ఉంటాయి. చాలా బాగుంది. అంటే కొంచెం లిటిల్ బిట్ మాకైతే బోర్గా అనిపించింది. ఇట్స్ ఓకే, పెట్టింది ఆయన కోసం కదా, సో కాబట్టి మన తప్పలేదన్నమాట ఇలాంటివి.
ఇంకా ఫుల్గా తిరిగి తిరిగి అలసిపోయామన్నమాట. బాగా ఆకలేసేసింది. వెంటనే గేట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఏదో అమ్ముతున్నారని చూసాము. దీన్ని మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి. మా ఏరియాలో అయితే బొరుగు మసాలా అంటాం అనమాట. జస్ట్ 10 రూపీసే కాస్ట్. చాలా బాగుంది. మనకి ఎక్కడికి వెళ్ళినా సరే ఫుడ్ ముఖ్యం కదా, అందుకని ఫుడ్ ఫస్ట్ తినాలి, తర్వాతే ఏదైనా చేయాలి. లేదంటే అవన్నీ చేయడానికి మనకు ఓపిక కావాలి కదా. ఇక్కడ నా ఫ్రెండ్కి అంత వద్దంట, నాకు వేసేసింది, నేను తినేసాను అనమాట హ్యాపీగా. ఇది సరిపోలేదు, తర్వాత వెళ్ళి ఈట్ స్ట్రీట్లో బిర్యానీ కూడా తినేసామన్నమాట. చాలా బాగుంది బిర్యానీ అయితే. కాస్ట్ నియర్లీ 160 పడింది. ఇట్స్ ఓకే, ప్రైస్ వర్త్ అనిపించింది నాకైతే. చాలా బాగుంది. మీరు కామెంట్ చేయండి, మీకు ఎక్కువగా ఫుడ్ ఏదైనా తినాలనిపిస్తే ఏ ఫుడ్ని మీరు ప్రిఫర్ చేస్తారో. మాకైతే ఫుడ్ అనగానే బిర్యానీయే గుర్తొస్తుంది ఫస్ట్. మీకేం గుర్తొస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.